గురుగారు ముఖ్యంగా మన తెలంగాణలో మాందీశ్వరుడు ఫస్ట్ ఆలయం అనుకుంటా కదా ఇది. అవునమ్మా. మరి మాందీశ్వరుడు అంటే అసలు ఎవరు, ఆయన విశిష్టత ఏంటంటారు? మీకే ఎందుకు మాందీశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించాలనిపించింది? చాలా మంచి అద్భుతమైన ప్రశ్న అమ్మా. నా మనసులో ఉండేది ప్రజలందరికీ తెలియజెప్పేదానికి ఇది ఒక మార్గం. నాకు లగ్నం నుంచి వెయ్యంలో మాంది ఉన్నారు. మేము చల్లా సిద్ధాంత గారి దగ్గర జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు నా చిన్నతనంలో 16-17 ఏళ్ల వయసప్పుడు మేము గణించే విధానం నవగ్రహాలు, లగ్నము, మాంది, గుళిక, యమ, ఇంద్ర, వరుణ గ్రహాలు, యూరేనస్, నెప్ట్యూన్, ప్లూటో అంటారు కదా, ఆ వాటిని బట్టి మేము నేర్చుకున్నాము. వాటినే మేము ప్రజలకు కూడా జ్యోతిష్యం చెప్పేటప్పుడు చూడటం, ప్రజలను కూడా మాంది ఎక్కడ ఉన్నారు, తమిళనాడులో తిరునెల్వేలిలో ఉన్నారు, కుంభకోణంలో ఉన్నారు, తిరువాలుంగాడని అరక్కోణం దగ్గర పక్క ప్రాంతంలో ఉన్నారు. మా జాతకంలో మాంది 12లో ఉన్నారు కాబట్టి విదేశాలు వెళ్ళే ఆలోచన ఎప్పుడూ సక్సెస్ అవ్వట్లేదు కనుక విదేశాలు వెళ్ళేదానికి మాంది 12 ఉంటే దూరదేశం వెళ్ళి కష్టపడతారు వెళ్ళిన వాళ్ళు. అదే ఆలోచనలో నేను మాంది దగ్గరికి అనేక సందర్భాల్లో వెళ్ళినప్పుడల్లా చాలా వ్యయ ప్రయాసలు, ముఖ్యంగా వ్యయ ప్రయాసల కంటే కూడాను అక్కడ సరైనటువంటి రెస్పాన్స్ లేదు. తర్వాత ఒక అరగంట 30 గంటలోనూ మనం అక్కడ కూర్చోబెట్టి మన తరపున బ్రాహ్మణ్యం పూజ చేసేయటం జరుగుతుంది. నాకెందుకు అసంతృప్తిగా ఉండేది. కానీ ప్రతిష్ఠించాలనే ఆలోచన ఆ కాలంలో రాలేదు. ఈ మధ్య కాలంలో 2024 డిసెంబర్ 25వ తేదీన మంగళగిరి శ్మశాన వాటికలో చింతా రుక్మాంగదరావు గారు అనే పండితులు, ముఖ్యంగా ఆయన మాందిని ప్రధానంగా విశ్లేషణ చెబుతూ ఉంటారు జాతకాన్ని, ఆయన అక్కడ ప్రతిష్ఠించారని తెలిసిన తర్వాత ఆయనతో నాకుండే పరిచయం వల్ల చాలాసార్లు ఇంచుమించు ఒక 5-6 నెలల్లో ఒక 60-70 పైచిలుకు సార్లు ఫోన్ చేసి ఆయన్ని ఒప్పించి, అంతేకాకుండా కుంభకోణంలో తెలుగు కూడా వచ్చినటువంటి మాందీశ్వరాలయంలో పనిచేసే దేవాలయ పూజారుల్ని ఆగమ శాస్త్ర విధానాన్ని మాందీశ్వర ఆగమ ప్రకారంగా ఏం ప్రతిష్ఠించేటప్పుడు ఏమేం పదార్థాలు వాడాలి, విగ్రహం ఎలా ఉండాలి, లింగ రూపంలో ఉండేది ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ తెలుసుకుని మనం 2025 సంవత్సరం జూన్ నెలలో మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించడం జరిగిందమ్మా. చాలామంది ఇతర ప్రాంతాలు, తమిళనాడు ప్రాంతం వెళ్ళి పూజించుకుని వచ్చిన వాళ్ళు కానీ నేను కానీ అక్కడ సంతోషపడలేదు. చాలా ఖర్చులు, కనీసం ఒక 50,000 లేకుండా తమిళనాడు వెళ్ళి ఆ పూజలు అవన్నీ చేసుకుని కుటుంబ సమేతంగా రావాలంటే చాలా కష్టం. కారులో వెళ్ళాలి, ట్రైన్లో వెళితే ట్రైన్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ అనేక చిన్న ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో మంగళగిరిలో పెట్టారు కనుక తెలంగాణలో మనం ఎందుకు స్థాపించకూడదు అనేటువంటి ఆలోచనతో మనకు విస్తార భూభాగం కూడా మన ఆశ్రమంలో ఉంది. ఎలాగో భైరవేశ్వరుల వారికి చాలా నిష్టగా మనం పూజాధికారులు నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఆ పూజారులు ఏం చెప్పారు, కుంభకోణంలో పూజారులు ఒకవేళ మీరు ప్రతిష్ఠిస్తే చాలా నిష్టగా చాలా ఆయన చేయవలసిన విధి విధానాలను అనుసరించకపోతే చాలా దోషం, తర్వాత మీ తర్వాత ఇంకెవరైనా దాన్ని నిర్వర్తించే వాళ్ళు ఉండాలి, ఆ గుడి పాడుపడకూడదు అని చెప్పారు. నా తర్వాత నేను పెంచుకున్న హెయిర్, నాకు నాగరాజ్ అని నేను ఒక కురాన్ని పెంచుకున్నాను, అతనికి ఒక కొడుకున్నాడు. ఇంకో 50-60 సంవత్సరాల తర్వాత మాందీశ్వరుల వారే తెచ్చుకుంటారు, ఈ కాలం అంతా నేను సిద్ధపరిచి ఉంచాను కదా అన్న ఆత్మతృప్తితో పట్టుదలతో ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఇక్కడ మీరు చూసే ఈ దేవాలయం ఇప్పుడు నిర్మాణంలో ఉన్న దేవాలయం, అంతకుముందు ఒక చిన్న దిమ్మ మీద తగిన పదార్థాల లోపల యంత్రాల ఉంచి లింగరూపంగా ఉండేటువంటి మాందీశ్వరుడు వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ప్రతిష్ఠించేదానికి ఉద్దేశం అమ్మా. అసలు మాందీశ్వరుడు ఎవరు అనే ప్రశ్నకి, మాందీశ్వరుడు వారు శనీశ్వరుడు వారికి 2 భార్యలు, ఒక భార్య మందాదేవి, ఒక భార్య జ్యేష్ఠాదేవి. మందాదేవికి శనీశ్వరుడు వారికి పుట్టినటువంటి వాడు మాందీశ్వరుడు అనమాట. ఈశ్వర శబ్దం ఎవరికైతే ఉందో వాళ్ళకి మోక్షం కూడా ఇచ్చే శక్తి కలిగిన వాడు. ఆయన ఛాయాగ్రహం అన్నమాటే గాని ఆయన శనీశ్వరుడు, నందీశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, మహేశ్వరుడు, చండీశ్వరుడు, భైరవేశ్వరుడు, ఇట్లా మాందీశ్వరులు అనేటువంటి వెంకటేశ్వరులు, ఇలా 8 మందికి 7 మందికి 8 మందికి ఈశ్వర శబ్దం ఉంది. ఈశ్వర శబ్దం ఉన్నప్పుడు సాలోక్యము, సారూప్యము, సాహిత్యము, శాస్త్రీత్వము, ఈ సామీప్యము అనే ఇవే కాకుండా మోక్షాన్ని కూడా ఇచ్చే శక్తి కలిగిన వాళ్ళు. మహాకామేశ్వరికే ఈశ్వర శబ్దం ఉంది, త్రిమూర్తుల్లో ఈశ్వర శబ్దం మహేశ్వరునికి ఉంది, మిగతా వీళ్ళందరూ కూడా ఈశ్వర శబ్దం. ఆయన ఇంద్రజిత్తు యొక్క పుట్టుకుని అపసవ్యం చేసేదానికోసం రావణాసురుడు ఏం ఆలోచించాడు, నేను తపోధనుణ్ణి, నా కుమారులు అలాంటి వాళ్ళు కాకపోతే ఎలా, పుట్టుకతోనే అంత శక్తివంతుని చేద్దామని నవగ్రహాలన్నింటినీ ఏకాదశ స్థానంలో ఉంచి ప్రయత్నించారు.
దానికి శనీశ్వరుడు వారు ఇష్టపడక ఆ కాలుని లగ్నంలో పెట్టారు. అల్పాయుష్మంతుని చేద్దాం అనుకుంటే ఆ కాలుని రావణాసురుడు గ్రహించి ఖండిస్తే అది లగ్నంలో పడింది. లగ్నంలో మాందుంటే యశస్సు కీర్తి ప్రతిష్టలు రావు, ఎదగలేరు, తర్వాత దుర్మరణం పాలైపోతారు. లగ్నంలో మాంది ఉంటే ఆ జీవితంలో సాఫల్యతను పొందలేకపోవటమే కాకుండా దుర్మరణం పాలవుతారు. మనం చూసా, రైలు కింద పడి చనిపోయారు, ఏదో గుర్తు తెలియని శవాలు, ఇలాంటి దుర్మరణాలు పొందిన వాళ్ళు ఉంటారు కదా, కాల్చుకు చనిపోయారు, ఉరివేసు చనిపోయారు, యాక్సిడెంట్స్లో నజ్జు అయిపోయారు. ఇలా చెబుతూ నీటిలో పడి మునిగారు, శవం గల్లంత అయిపోయింది, అసలు మరణమే మిస్టరీ అనేటువంటిది. ఇట్లాంటివన్నీ కూడా లగ్నంలో మాంది ఉన్నప్పుడు ప్రధానంగా జరుగుతాయి అన్నమాట. గురుగారు, ముఖ్యంగా మరి ఈ ఆలయంలో మాందేశ్వరుడికి విశిష్టంగా ఎట్లాంటి పూజలు చేస్తారు, ఏ రోజులలో పూజలు చేస్తారు? ప్రతి గుళిక కాలంలో పూజ చేయొచ్చు. అమ్మాయికి పూజ చేయవలసి ఉంటుంది, సంస్థాగతంగా మేము చేస్తాము. ప్రజలందరికీ మట్టుకు శనివారం నాడు గుళిక కాలంలో, అంటే ఆ గంటన్నరలోనే అవదు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అరగంట 30 గంటలో పూర్తి చేస్తున్నారనే కదా మేము చక్కగా శాస్త్రంగా చేస్తున్నాము. శనివారం నాడు సూర్యోదయం నుంచి 1 గంటన్నర గుళిక కాలం, ఆ గంటన్నర కంటే కూడా ఇంకో గంటన్నర పడుతుంది. ఆ 3 గంటలు కనీసం పట్టేటువంటి లింగ రూపంలో ఉండే స్వామివారికి పంచామృతాలు, పళ్ళరసాలు, కొబ్బరి బొండం నీరు, చెరుకు రసము ఇత్యాది సుగంధ ద్రవ్యాదులతో అభిషేకం చేసి ఆయనకి ఇష్టమైన ఆకుపచ్చ వస్త్రాన్ని పుష్పాలంకారాలను చేసి అర్చన చేసి మారేడు దళాలు ఇత్యాది పుష్పాలతో, తర్వాత హవనంగా ఇక్కడ కనపడే, ఇప్పుడే ఇవాళ శనివారం కదా, ఈ స్వామివారి కనపడే అలంకారం అంతా ఈరోజు మాందేశ్వరుడు వారి పూజ సందర్భంగా, గుళిక కాల పూజ సందర్భంగా చేసిన అలంకారం అన్నమాట. ఇక్కడ హవనగుండం కూడా చూచారా, స్వామివారికి బూడిద గుమ్మడికాయలను బలిహరణంగా ఇస్తారు. బూడిద గుమ్మడికాయలతో ఎర్ర ఒత్తి, నల్ల ఒత్తి వేసి దీపారాధన చేస్తారు. భైరవేశ్వరుడికి ఎలా బూడిద గుమ్మడికాయ దీపారాధన ఇష్టమో, బూడిద గుమ్మడికాయ బలిహరణం ఎట్లా ఇష్టమో ఈయనకు కూడా అలా ఇష్టం అనమాట. ఆ విధంగా చేస్తాం అనమాట మేము. గురుగారు, ముఖ్యంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు కాలభైరవ స్వామి గురించి విశేషంగా అక్కడ అమావాస్య రోజు పూజలు చేస్తారన్నారు కదా, మరి మాందేశ్వర స్వామికి విశేషంగా శనివారమేనా, ఇంకే రోజులలో కూడా? ప్రతి గుళిక కాలం విశేషమేనమ్మా. శనివారం గుళిక కాలం చాలా విశేషం. అంతేకాకుండా వారి జాతక రీత్యా వారి జన్మ నక్షత్రం శనివారం వస్తే మరీ విశేషం. లేదా ఎవరి జన్మ నక్షత్రం రోజున వాళ్ళు జన్మ నక్షత్రం వచ్చినప్పుడు ఏ వారంలో జన్మ నక్షత్రం ఉన్నదో ఆ శనివారం నాడు మఖా ఉందనుకోండి, ఆ రోజున మఖా నక్షత్ర జాతకులు శనివారం గుళిక కాలంలో విశేషంగా చేసుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా మరి మాందేశ్వర స్వామిని పూజించడం వల్ల జాతకంలో చాలా బాధలు పడుతుంటారు కదా, ఎలాంటి దోషాలు అది ఇందాక మనం చెప్పుకున్న ఆ విషయాన్ని. నవగ్రహాలు మాందేశ్వరుడు వారికి ఏమి అనుగ్రహించారు, నిన్ను పూజించే వారికి మేమందరం ఏకాదశ స్థాన స్థిత ఫల ప్రాప్తి. అంటే నవగ్రహాలను పూజించినంత ఫలితము, నవగ్రహాలను పూజించితే కొన్ని శుభం కొన్ని అశుభం ఇచ్చే గ్రహాలు ఉండబట్టి కొంత నష్టం కొంత లాభం ఉండొచ్చు. కానీ మాందేశ్వరుడు వారిని పూజించినట్లయితే వారు ఇచ్చినటువంటి వర ప్రభావం చేత నవగ్రహాలన్నీ కూడా ఏకాదశి 11వ ఇంట్లో నవగ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో ఆ శుభ ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాయని వాళ్లే వరప్రదానం చేశారు మాందేశ్వరుడు వారికి. అంచేత నవగ్రహాలను పూజించవద్దనేది నా సనాతన ధర్మాన్ని కొట్టివేయటం నా సిద్ధాంతం కాదు. నవగ్రహాలను పూజించే వచ్చే ఫలితం కంటే కూడా అమితమైనటువంటి ఫలితాన్ని మాందేశ్వరుడు వారు అనుగ్రహిస్తారు.